టీవీ7 నౌ న్యూస్. మార్కాపురం మెడికల్ కాలేజ్ పైన వైసీపీ బ్లూ మీడియా విషయం కక్కుతోంది. రాష్ట్ర మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షన్ బాబు ఈ రోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరు ఎరక్షన్ బాబు మార్కాపురం పట్టణం శివారులో ఉన్న మార్కాపురం మెడికల్ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ నిర్మాణం ఎంతవరకు వచ్చిందో పరిశీలించారు. ఈరోజు మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం పట్టణానికి సమీపంలో నిర్మిస్తున్నటువంటి మార్కాపురం మెడికల్ కాలేజీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకునే దానికి ఈరోజు మా మంత్రి గారు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇటీవల కాలంలో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ కానీ, వైసీపీ పార్టీ పేపర్లు కానీ మేమేదో విరగబుడిచాం, మేము బ్రహ్మాండంగా పనిచేసాం, మేము చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎన్డీఏ కూటమి వాళ్ళు అడ్డుకున్నారు, లాంటి దాన్ని ఆఫ్ చేశారు, ఈ ప్రాంత ప్రజలకు తీరని అన్యాయానికి గురి చేస్తూ ఉన్నారని వాళ్ళ మీడియాలలో ప్రచురించుకోవడం, వాళ్ళ మీడియాలలో చెప్పడం చాలా సిగ్గుచేటు. నా దగ్గర ఒక వీడియో ఉంది వాళ్ళది. వాళ్ళు ఏమన్నారంటే 80% మెడికల్ కాలేజ్ పూర్తి అయినాదని చెప్పి 80% పూర్తి అయింది, ఇంకా 20% పూర్తి కావాలా. కిలోమీటర్లు ప్రయాణిస్తే గానీ ఓ ప్రభుత్వ హాస్పిటల్ కి పోలేని దుస్థితి నుండి బయటపడతామని అంతా అనుకున్నారు. ఆ ప్రాంత వాసుల ఆలోచనలకు అనుగుణంగానే మెడికల్ కాలేజీ నిర్మాణం 80% పూర్తి చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. 2024లో అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీ నిర్మాణం శరవేగంతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే ఇది 80% మేము పూర్తి చేసాం, 20% మాత్రమే పూర్తి చేయాల్సి ఉంటే దాన్ని కూడా చేయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. దాన్ని ఈ ప్రాంత ప్రజల పట్ల ప్రేమ లేదు, చిత్తశుద్ధి లేదని మాట్లాడుతూ ఉన్నారు. మేము దీన్ని బట్టి మేము అడుగుతా ఉన్నాం, మీరు కడుపుకు అన్నం తినరా, గడ్డి తినరా? ఏం తిని మీరు ఈ రకంగా ఇస్తా ఉన్నారు, స్టేట్మెంట్లు ఈ రకంగా చెప్పిస్తా ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ని ఏ రకంగా ముంచి మోసం చేశారో ప్రజలు చూశారు. ఈ యొక్క మెడికల్ కాలేజీ విషయంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం చేసుకొని ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మీరు సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నారు. ఇది మీ దౌర్భాగ్యం. 18% కూడా పూర్తి కాలేదనేది ఈరోజు గణాంకాలు, అధికారుల లెక్కల ప్రకారం 18% కూడా పూర్తి కాలేదనేది ఉంది ఇక్కడ. అటువంటి ప్రాజెక్టును మీరు 80% పూర్తి అయింది, మేము పూర్తి చేసినాం, మేము పగలు తీసినామని చెప్పి చెప్పడం అనేది లోక విడ్డూరంగా ఉంది. మీరు వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభించిపోతున్నాం, మేము పూర్తి చేశామని చెప్పి, టన్నల్ని పూర్తి చేశామని చెప్పి, రేపు మాపు నీళ్లు వదులుతామని చెప్పి మీరు ఈ ప్రాంత ప్రజలను మోసం చేసినట్టే ఈ మెడికల్ కాలేజ్ విషయంలో కూడా మీరు మోసం చేయాలని చుట్టం మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. మీలాంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం అనేది మా దౌర్భాగ్యం. మేము మా ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పాపము, ఏ జన్మలో చేసుకున్నటువంటి పాపము. కాకుండా ఏంటిది ఈ తప్పుడు ప్రచారాలు, ఏంటి ఈ దుర్మార్గం, ఏంటి? ఇక్కడ చూస్తే కనీసం తొండలు గుడ్లు పెడుతున్నాయి, ఇప్పటికి ఇంకా తొండలు గుడ్లు పెడుతున్నాయి. హాస్పిటల్ బిల్డింగు 10% కాల, మెయిన్ బ్లాక్ కాలేజీ బిల్డింగు ఇంకా 25% కాలేదు. పోతే ఒక లేడీస్ హాస్టల్ మాత్రం 80% పూర్తయింది. ఒక లేడీస్ హాస్టల్ పూర్తయింది 80%. మిగిలిన ఏ బిల్డింగ్ కంప్లీట్ అయిందండి? ఏ బిల్డింగ్ మీరు కంప్లీట్ చేశారు? 3.5 సంవత్సరాలు మీరు మెడికల్ కాలేజీ కట్టి, ఈ ప్రాంతంలో 3 సంవత్సరాల నుంచి మెడికల్ కాలేజీ కట్టి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేయాలండి? మరి మీరు లాస్ట్ 3 సంవత్సరాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు? అంటే 18% పూర్తి చేసి మేమేది తిరగదీసినాం, మేమేది పొడిచినామని అంటే నమ్మేదని ప్రజలు ఏమైనా పిచ్చాలమా?